మెస్సియ రాకకు దానియేలు 70 వారముల ప్రవచనానికి సంబంధం ఏంటి? ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. దానియేలు గ్రంథం 9:24లోని ప్రవచన మర్మం తెలుసుకోవాలనే జిజ్ఞాస మీకుందా? అయితే 2500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొద్దాం రండి. అది మాదీ రాజైన దర్యావేషు పాలనలో మొదటి సంవత్సరం. దానియేలు ఇర్మియా ప్రవచించిన 70 సంవత్సరముల చెర ముగియనున్నదని గ్రహించాడు. ఉపవాసంతో తన పాపములను ప్రజల పాపములను కూడా ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న సమయంలో దానియేలు గ్రంథం 9:24-27లో గాబ్రియేలు దూత మనుష్య రూపంలో ప్రత్యక్షమై ఆ ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని దానియేలుకు వివరిస్తాడు. సారాంశంలోనికి వెళ్తే 70 వారములు అనగా 70 × 7 490 రోజులు. ఆదికాండం 29:27 ప్రకారం ఒక రోజు అనగా ఒక సంవత్సరం, అనగా 490 రోజులు అంటే 490 సంవత్సరాలు. వీటిని 3 భాగములుగా విభజిద్దాం రండి. 49 + 434 + 7 = 490 సంవత్సరాలు. యెరూషలేం పునర్నిర్మాణమునకు ఆజ్ఞ జారీ అయినప్పుడు ఈ ప్రవచన గడియారం మొదలవుతుంది. యూదులు చెర నుండి విడుదలైన తర్వాత పారసీక రాజైన అర్తహషస్త కాలంలో నెహెమ్యాకు యెరూషలేం పునర్నిర్మాణమునకు పర్మిషన్ ఇచ్చిన సమయం 444 BC. అప్పటి నుంచి ఈ 490 సంవత్సరాలు మొదలై 49 సంవత్సరాల్లో జెరూసలేం తిరిగి కట్టబడి మనల్ని మలాకి గ్రంథం వరకు నడిపించేస్తుంది. కాగా 69 వారములు అనగా 483 సంవత్సరములకు అభిషిక్తుడు నిర్మూలన చేయబడతాడు. ఒక గమనిక, జూయిష్ క్యాలెండర్లో సంవత్సరానికి 360 రోజులే గనక 483 × 360 ÷ 365 476 సంవత్సరాలు మన క్యాలెండర్ ప్రకారం వస్తాయన్నమాట. 444 BCలో అర్తహషస్త అనుమతి ఇచ్చాడు. 476 సంవత్సరముల తర్వాత అనగా 32 ADలోకి మనం వచ్చేస్తాం. అదే మట్టల ఆదివారం. AD 32 ఏప్రిల్ 6న నీసాను మాసం 10వ తేదీన మెస్సియా యెరూషలేంలోనికి రాజుగా విజయ ప్రవేశం చేసిన రోజని ఆండర్సన్ ద కమింగ్ ప్రిన్స్ అనే బుక్లో పేర్కొన్నారు. ఆ సమయంలో మెస్సియా నిర్మూలన చేయబడతారు. అలా అయితే 32 ఏప్రిల్ 11న ఆయన మరణించి ఉండాలి. ఆ తర్వాత పవిత్ర పట్టణము పరిశుద్ధ ఆలయము నాశనం చేయబడుతుంది అన్న ప్రవచనం 70 ADలో రోమియుడైన టైటస్ జెరూసలేమును 2వ దేవాలయాన్ని కూల్చివేసినప్పుడు నెరవేరింది. ఇలా ఈ 69 వారముల ప్రవచనం చరిత్రలో నెరవేరిపోయించమండి. ఇంకా ఒక్క వారం మాత్రమే నెరవేరవలసి ఉంది. ఇప్పుడు మనం 69 వారములకు 70వ వారములకు మధ్య గ్యాప్లో అనగా సంఘకాలంలో ఉన్నాం. ఇదే కృపాకాలం. ఈ ప్రవచన గడియారం కొంతకాలం పాస్ చేయబడించమండి. అయితే ఈ చివరి 7 సంవత్సరాలు భవిష్యత్తులో శ్రమల కాలాన్ని సూచిస్తాయి. అనగా 3.5 సంవత్సరముల శ్రమకాలం, మరో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం. అర్ధవారం జరిగిన తర్వాత క్రీస్తు విరోధి బలిని అర్పణను నిలిపివేస్తాడు. చివరి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి ఎప్పుడైతే నిబంధనను బ్రేక్ చేస్తాడో అప్పుడు మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. వీటిని గూర్చి యేసుక్రీస్తు మత్తయి సువార్త 24, 21, 22లో హెచ్చరించారు. ఈ మహాశ్రమలు ముగిసిన తర్వాత 70వ వారం ముగుస్తుంది. ఆ క్రీస్తు మర్మము ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 1-12లోను, 1 పేతురు పత్రిక 1:10-12లోను బయలుపరచబడింది. ఈ 70 వారములు క్రీస్తు యొక్క 1000 ఏండ్ల నీతి పాలనకు ముందు జరుగుతాయి. ఇవన్నీ యేసుక్రీస్తు 2వ రాకడలో ముగింపుకు వచ్చేస్తాయి. నేస్తమా, నీ మనోనేత్రములు తెరిచి ఆ మహిమరాజును నీ హృదయసీమలోకి ఆహ్వానించు. యుగ యుగములు నీతి రాజ్యంలో నివసిస్తావు. నేటి ప్రశ్న, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుతున్నారు. రిఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.